Hello viewers, I'm Dr. Purnima, working as a fertility specialist at 49 Karimnagar branch. సో ఈరోజు మనం సరోగసీకి సంబంధించిన సరోగసీ అంటే అద్దె గర్భానికి సంబంధించిన వీడియోస్ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం అనమాట. ఈ సిరీస్లో ఇది థర్డ్ వీడియో. దీనికంటే ముందు వీడియోస్లో అసలు సరోగసీ పద్ధతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి సరోగసీ ఇండియాలో అవైలబుల్ ఉంది, ఎలాంటి కపుల్కి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలాంటి కపుల్కి మనం సరోగసీ అన్నది మనం సజెస్ట్ చేస్తాము, ఇవన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో చూసాము. మీకు ఆ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఈరోజు ఈ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అందరు కపుల్స్కి బేసిక్గా వచ్చే డౌట్, మీరు సరోగేట్ మదర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎవరిని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళంతా బాగానే ఉంటారా, వాళ్ళ హెల్త్ అంతా బాగానే ఉంటుందా, ఎలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళని మేము నమ్మొచ్చా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అందరి కపుల్స్ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం సరోగసీ అని చెప్తామో వాళ్ళందరి బ్రెయిన్లో ఇదే వస్తూ ఉంటుంది అనమాట. మా బేబీని ఇంకొకరు మొయ్యబోతున్నారు, మరి వాళ్ళు ఎలా ఉంటారు, బాగానే ఉంటారా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయి, వాళ్ళని మేము కలవచ్చా, చూడొచ్చా, ఇలాంటి ఎన్నో రకాల వందల డౌట్స్ వాళ్ళ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి డౌట్స్ని మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ఈ వీడియోలో నేను ట్రై చేస్తానండి. సో హౌ డు వి సెలెక్ట్ సరోగేట్ మదర్, ఒక సరోగేట్ మదర్ని మేము ఎలా సెలెక్ట్ చేస్తాము? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీనికి లా ప్రకారంగా వెళ్ళాల్సినవి కూడా చాలా ఉంటాయండి, అఫిడవిట్స్, ఇన్సూరెన్సెస్, అవన్నీ కూడా మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము. ఈరోజు మన బేసిక్ ఒక మదర్ని ఎలా సెలెక్ట్ చేస్తామన్నది మాత్రమే మాట్లాడుకుందాము. సో ఎవరినైతే మనం సరోగేట్ మదర్ అని అనుకుంటున్నామో వాళ్ళ ఏజ్ 25 నుండి 35 మధ్యలో ఉండేలాగా చూసుకుంటాము. అండ్ వాళ్ళకు అంతకుముందు ఒక బేబీ వాళ్ళకు మ్యారేజ్ అయ్యి ఉండాలి, ప్లస్ వాళ్ళ హస్బెండ్ కూడా తను సరోగేట్ మదర్ కావడానికి ఒప్పుకోవాలి. వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా చూస్తారు. దానితో పాటు వాళ్ళకు ఆల్రెడీ ఒక బేబీ ఉండి ఉండాలి, ఒక హెల్దీ లైవ్ బేబీ ఉండి ఉండాలి. ఆ బేబీ ఒక బర్త్ సర్టిఫికేట్ అవన్నీ కూడా కంపల్సరీగా చెక్ చేసుకుంటారు. ఇవన్నీ ఎందుకు చూస్తాము అంటే మనం ఇంత కష్టపడి మన ఎంబ్రియో వాళ్ళ గర్భసంచిలో పెడుతున్నప్పుడు మరి వాళ్ళ గర్భసంచి అంతకుముందు దానికి కెపాసిటీ ఉందా లేదా, గర్భసంచి కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ వరకు పోయే శక్తి ఉందా లేదా గర్భసంచిలో అన్నది కంపల్సరీ మనం చెక్ చేసుకోవడానికని, వాళ్ళకి అంతకుముందు పిల్లలు ఉన్నారా లేదా, ఆ బేబీ పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా, అంతా హెల్తీగానే అయిపోయిందా ప్రెగ్నెన్సీ మొత్తం, లైవ్ బర్త్ అన్నమాట, లైవ్ బేబీ అన్నది వాళ్ళకి ఉందా లేదా అన్నది కూడా మనం కంపల్సరీగా చూస్తాము. దానితో పాటు నేను ఇందాక చెప్పినట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్తాము, హస్బెండ్ కూడా ఒప్పుకున్నారా లేదా అన్నది కూడా కంపల్సరీగా చూస్తాము. వీటన్నింటితో పాటు వాళ్ళు ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మనం చూస్తూ ఉంటాం కదా, బీపీలు వస్తుంటాయి, షుగర్లు వస్తుంటాయి, కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి సైకలాజికల్ ఇబ్బందులు ఎదురవుతాయి, యాంటీపార్టమ్ సైకోసిస్ అంటాము, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటే డెలివరీ అయిన తర్వాత కూడా సైకలాజికల్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి ఇబ్బందులు ఏమైనా వాళ్ళకి ఎదురయ్యాయా, వాళ్ళ ప్రెగ్నెన్సీ మొత్తం సాఫీగానే జరిగిపోయిందా లేదా, ఎలా జరిగింది, వాళ్ళకి ఇంకా ఇతరత్ర మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ లివర్ ఎలా పనిచేస్తుంది, కిడ్నీ ఎలా పనిచేస్తుంది, హార్ట్ ఎలా పనిచేస్తుంది, బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా చెక్ చేసి అంటే ఫిజికల్ ఫిట్నెస్ చూస్తాము, మెంటల్ ఫిట్నెస్ చూస్తామన్నమాట. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ చూస్తాము, అలానే మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా చూస్తామన్నమాట. ఇవన్నీ చూసుకొని అన్నీ ఓకే అనుకొని అవన్నీ కూడా ఒక లాయర్కి కూడా చూపించి అన్నీ ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ఆ మదర్ని మనం సరోగేట్గా యాక్సెప్ట్ చేస్తాము. అలాంగ్ విత్ దట్ వాళ్ళ హెల్త్ అంతా బాగానే ఉందా, ఒబేసిటీ ఉందా, ఇవన్నీ కూడా కంపల్సరీగా చూసుకుంటామండి. సో మీరు ఆ సరోగేట్ మదర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అన్న డౌట్స్ అన్నీ కూడా మీ బ్రెయిన్లో వచ్చి తీసేయొచ్చు. అన్నీ హెల్తీగా ఉన్న మదర్ని, అంతకుముందు పిల్లలు ఉన్న మదర్ని మాత్రమే మేము సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇదండి సరోగేట్ మదర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అన్న డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.